ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది ఒక యాప్ ఉంది. అందులో 2002 ఓట్స్ లిస్ట్ మేము చెక్ చేస్తున్నాం. అక్కడ ఇలా ఎవరిదైనా లేకపోతే ఎమ్మెల్యే సాబ్ దగ్గర వెళ్తే అది మనం తొందరగా చేసుకోవచ్చు. యాప్ ప్రతి ఒక్క కార్యకర్త अगर लगा दिया अपने फोन में तो आसानी से चेक कर सकते हैं. इसका छोटा वीडियो है, मैं जो भी सेंड कर కూడా సబ్జెక్ట్ లేకుండా ఏ టాపిక్ మాట్లాడలేదు. సో ఎప్పుడైనా లేండి తన సబ్జెక్ట్ తీసుకెళ్తాడు, సబ్జెక్ట్ మాట్లాడతారు. అండ్ హీ వాజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ టువర్డ్స్ ద పీపుల్. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మాట్లాడాలి, కానీ ఇక్కడ ఒక ఇండివిజువల్ ప్రస్తావించి కానీ ప్రభుత్వం కోసం ప్రజల కోసం కొట్లాడతానని ప్రభుత్వం ప్రతి ఒక్క దగ్గర ప్రశ్నించారు. సో ప్రెసిడెంట్ లీడర్ మనకి ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఏ సమస్య ఉన్నా వెళ్ళండి, ఆల్వేస్ అవైలబుల్. గొప్ప బీద తేడాలు ఇవ్వట్లేదు, ఎనీ టైమ్ ఇస్ అవైలబుల్. అండ్ ఎస్ లాంగ్ టర్మ్ లీవ్ కూడా తీసుకోలేదు ఇక్కడ. ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ ఈజ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ రిటర్సింగ్ ఫ్రమ్ ఎలక్షన్ డేట్ ఎలక్టెడ్ డేట్ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు. అన్న ఇప్పుడే వస్తూ మీరు కూడా వచ్చారని అడిగారు. నీళ్ళు తాగాలన్నట్టు అన్న ద్వారా మా కాలనీ కోసం చాలా సిద్ధిస్తున్నాము. సో ఇప్పుడు మాకు ఒక సందర్భం వచ్చింది, ఆయన కోసం పనిచేయాలనే సందర్భం వచ్చింది. ఖచ్చితంగా ఆయన వెంటుండి ఆయన కోసం పనిచేస్తాం మేము. ఓకే, ఈ అవకాశాలను ఇచ్చిన పెద్దలందరికీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆనందన్న గారికి ఓకే మధ్యలో చెప్తాను. ఎంబీసీ చైర్మన్, మాజీ ఎంబీసీ చైర్మన్ అన్నగారు, అన్నగారి శ్రీధర్ అన్న, పరశురామన్న, మాటలన్న. సో నేను ఇప్పటి వరకు చిన్నగా చెప్పేసి ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసిన, ఉన్నా కానీ లేరని చెప్పి పంపించిన ఎమ్మెల్యేలు చూసిన, ఫోన్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు చూసిన. అండ్ ఫస్ట్ టైం ప్రజల కోసం చెత్త కుప్పలో 2 గంటల సేపు కూర్చున్న ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం చూసిన. మన కార్యాలయానికి పోయిన ప్రతి ఒక్క విజిటర్ని కలిసేదాకా కార్యాలయం వదిలిపోవడం అటువంటి ఎమ్మెల్యేని చూసిన. మల్కాజ్గిరిలో ఆ మురికి కాలువ ఉంటే ఆ సమస్య ఎవరు తీర్చలేదు ఇంతవరకు. ఆ సమస్య తీర్చే వరకు నడుము దాకా మురికి కాలువ నిలబడి ధర్నా చేసిన ఎమ్మెల్యేని ఫస్ట్ టైం చూసిన. నేను చూసింది రాజకీయ నాయకుడిని కాదు, ఒక లీడర్ని చూసిన. అన్నలో ఒక లీడర్ చూసినా అలాంటి లీడర్గా మనకు కావాలని అదే ఇన్స్పిరేషన్ తీసుకొని అన్నతో వాటిని కలిసి ఫుల్ టైం పనిచేసిన. ఇంతవరకు నేను ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేయడం చూసినా మీరు ఎవరి దగ్గర పోలేదు. అన్న పనిచేసే పనితీరు నచ్చింది కాబట్టి ఫుల్ టైం అన్నతో కలిసి పనిచేస్తున్నా. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం నిజానికి మన అదృష్టము. నిన్న ఉన్న రోజులు మనకు పనులు అవుతాయని నమ్మకంతో అన్నతో పాటు ట్రావెల్ చేస్తున్నా. అన్న నేను మీతో పాటు ట్రావెల్ చేసిన, మై ట్రావెల్ స్టార్టెడ్ విత్ యూ అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ యూ. మీ అందరి సమక్షంలో చెప్తున్నాయి. అట్లా ఆలోచుకుంటేనే మంచిగా చేశారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని చూసి మన ఇన్స్పైర్ అయ్యి నేను ఒక సేవా కార్యక్రమం చేయాలని మన ఇన్స్పిరేషన్ తోటి నేను ముందుకు వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ స్థానంలో వెళ్ళినా మల్కాజ్గిరి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సర్కిల్ ఉన్నా అందరూ ఒకటే. రాజన్న అంటే ఒక దేవుడితో సమానంగా చూస్తున్నారంటే ఈ రోజున మీరు చేసిన అభివృద్ధి అన్న ప్రతి ఏరియాలో ఒక రోడ్డు లేక డ్రైనేజీ లేక ఎన్నో సమస్యలు గత 10 ఏళ్ళుగా చాలా అనుభవించారు మల్కాజ్గిరి ప్రజలు. వాళ్ళందరినీ మీరు మమేకం చేసుకుని మీరు ఇలా వెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ మీరు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను, నాకు అవకాశం రాలేదన్న మీతో మాట్లాడే అవకాశం. జనరల్గా ఎందుకంటే ఇలాంటప్పుడే చెప్పాలి అని ఇక్కడే మనం వాళ్ళంతా ఉన్నారు కాబట్టి. ఒకటి 190 డివిజన్ అనేది ఇక్కడి నుంచి ఈరోజు ఇప్పుడు అన్న సమక్షంలో నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకటే. నువ్వు ముందెళ్ళినా నేను ముందెళ్ళినా అందరూ ఆడాల్సింది కూడా అక్కడే. అదొక్కటి గుర్తుపెట్టుకొని పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమస్య
చేయాలి, రాజన్నకి మంచి పేరు తేవాలి. అది నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.